ఏపీలో కూటమి మధ్య టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు తుది జాబితాలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారు. లిస్టులో తమ పేర్లు లేని అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా సిటీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆఫీసులో టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పంటించారు. తాజాగా మరో టీడీపీకి కీలక నేత అయిన కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చీపురుపల్లి టికెట్ దక్కపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవితో పాటు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసినట్లు కిమిడి నాగార్జున తెలిపారు. చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావు పేరును ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేశారు. తీరా ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి టికెట్ ఇవ్వకుండా మొండితే చూపడంతో ఆయన మనస్తాపం చెంది కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ముద్దా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి వారు టికెట్ ఆశిస్తుండగా జనసేన నుండి పోతిన మహేష్, బీజేపీ నుండి సుజనా చౌదరి వంటి నేతలు విజయవాడ పశ్చిమ టికెట్ను ఆశిస్తున్నారు. ఈ విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. టికెట్ ఆశించిన టీడీపీ నేత జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విజయవాడ పశ్చిమ టికెట్ తనదే అని భావించిన పోతిన మహేష్ సైతం జనసేనను వేయడానికి రెడీ అవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. దీనిపై ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన పోతిన మహేష్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అనుచరులు, కార్యకర్తలు పోతిన మహేష్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పోతిన మహేష్ 1-2 రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది మా అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.